మనం సాత్వికము ఆశా నిగ్రహం అనే ఆ ఫలములను మనం ధ్యానం చేద్దాం. సాత్వికము ఆశా నిగ్రహము. సాత్వికము గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23లో చెప్పబడిన ఆత్మఫలములలో ఒకటి సాత్వికము, మీక్నెస్. సాత్వికము అనగా బలహీనత కాదు కానీ నియంత్రణలో ఉన్న బలం. సాత్వికము అనగా బలహీనత కాదు, సాత్వికము అంటే నియంత్రణలో ఉన్న బలం, ద స్ట్రెంగ్త్ విచ్ ఈజ్ అండర్ కంట్రోల్. సాత్వికము అంటే బలహీనత కాదు, సాత్వికం అంటే కంట్రోల్లో ఉన్న బలం, ద స్ట్రెంగ్త్ విచ్ ఈజ్ అండర్ కంట్రోల్. సాత్వికానికి వ్యతిరేక పదం ఆగ్రహము లేక కోపం. సాత్వికానికి వ్యతిరేక పదం ఆగ్రహము లేదా కోపం. ఇతరులు మనపై ఆగ్రహించినప్పుడు మనం ఎదురు తిరిగి ప్రతిస్పందించకుండా ఉన్నప్పుడు సాత్వికం మన యందు పరిపూర్ణతలోనికి చేరుతుంది. ఇతరులు మనలను నిందించినప్పుడు లేక మన మీద కోపడ్డప్పుడు, ఆగ్రహించినప్పుడు మనము ప్రతిస్పందించకుండా ఉన్నప్పుడు సాత్వికము మన యందు వృద్ధి అవుతుంది. కానీ లోకానుసారంగా ఒక చెంప కొడితే ఇంకొక చెంపను మనం కొట్టాలి. లోకానుసారమైన ఆలోచన విధానం ఎటుంటుందంటే ప్రతి మాటకు తిరిగి సమాధానం చెప్పాలి. కానీ దేవుని రాజ్యములో నీవు నిందించబడ్డప్పుడు, ఇతరులు నీ మీద ఆగ్రహించినప్పుడు, కోపించినప్పుడు ఎదురు తిరగకుండా ప్రతిస్పందించకుండా ఉన్నప్పుడు ఈ సాత్వికము అనే ఫలము మన యందు వృద్ధి చెందుతుంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యు రియాక్ట్. పరిస్థితుల్లో నువ్వు ఎలా స్పందిస్తున్నావు, దట్ డిటర్మైన్స్ ఆర్ వి గోయింగ్ టు బి ఫ్రూట్ఫుల్ ఆర్ నాట్. ఈ ఫలము దేవునికి మరియు పరలోకమంతటికి అత్యంత ప్రియమైనది. ఎంతమంది తెలుసు యేసుక్రీస్తు వారు ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. ఈ ఫలము సాత్వికము దేవునికి మరియు పరలోకమంతటికి అత్యంత ప్రియమైనది. 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనము. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అది దేవుని దృష్టికి మిగుల విలువగలిగినది. ఏంటి దేవుని దృష్టికి మిగుల విలువగలిగినది? సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమను అక్షయాలంకారము గల. ఎటువంటి గుణమది? సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. మీకు అలంకారముగా ఉండవలెను. నిజమైన అలంకారము సాధువైనట్టు మృదువైనట్టునైన గుణము. సాధువైనట్టు మృదువైనట్టు గుణము అలంకారముగా దేవుని బిడ్డలకు ఉండాలంట. ఇది పరలోకములో దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. జాగ్రత్తగా గమనించండి. మన ఆత్మీయ ప్రయాణం అంతటిలో ఒకవేళ 20 ఏళ్లకు రక్షించబడితే ఇంకొక 40 ఏళ్ళు లేకపోతే 50 ఏళ్ళు 60 ఏళ్ళు దేవుని యొక్క సంఘములో ఒక సంఘస్థునిగా, విశ్వాసిగా మన జీవితాన్ని కొనసాగిస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే నీవు నేను ఫలించుటకు ఎంతకాలము మనము దేవుని రాజ్యములో ఉన్నామో అంతవరకే సమయం. ఒక దినం వస్తుంది, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళం భూమి మీద ముగించాలి. నమ్ముతారా ఈ విషయాన్ని? ఎంతమంది తెలుసు? ఖచ్చితంగా ఒక దినాన్ని మనం ముగించాలి ఇక్కడ. హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లే. క్రైస్తవ జీవితంలో నీవు నమ్మి యేసుక్రీస్తుని రక్షకునిగా నీవు అంగీకరించిన వ్యక్తివి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కానీ సరిగా జీవించాలా. ఎలా జీవించాలంటే ఈ రాత్రికే ప్రభు నన్ను పిలుచుకుంటే, లేదు ప్రభు నాకు రేపటి వరకు ఈ జీవితాన్ని ఇస్తే నేను ప్రభు కొరకు జీవించాలి. లెక్క లేకుండా మాత్రం జీవించకూడదు. ప్రతి దానికి ఒక దినమును మనం లెక్క అప్పచెప్పాలి. హల్లెలూయా.
ప్రతిదానికి లెక్కప్ప చెప్పాలి. మలాకీలో ఉంది, నీకు ఇవ్వబడిన భార్య పట్ల, పెండ్లి భార్య పట్ల నీవు లెక్కప్ప చెప్పాలా. భర్తలు, నీ భర్త పట్ల నీవు లెక్కప్ప చెప్పాలి, ప్రతిదానికి లెక్కప్ప చెప్పాలి. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సాధువైనట్టు, మృదువైనట్టు అటువంటి గుణమును బిడ్డలు పోగొట్టుకుంటూ వచ్చారు. ఈరోజు మనందరిలో ఉన్న ఈ స్వభావాలు, యేసుక్రీస్తు వారి శిలువ కార్యమును బట్టి ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు మన యందున్నాడు, ఆ ఫలాలను ఫలించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కానీ అపవాది లోకం ఏం చేస్తుందో తెలుసా? ఈ యొక్క మనుష్య ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? మరి కారు ద్రాక్షలు కాసే విధంగా దేవునికి ఇష్టమైన జీవితం ఏంటంటే సాధువైనట్టు, మృదువైనట్టు గుణము, అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. హృదయము లోపల దాగి ఉన్న నీ స్వభావము, సాధుత్వము, మృదుత్వము కనపడాలంట. ఇది దాచిపెట్టబడిన స్వభావం. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి తనను తను రిక్తునిగా ఖాళీగా చేసుకున్నాడు. పాత నిబంధనలు ఏం రాయబడిందో తెలుసా? పెద్దవాళ్ళు వస్తే కూర్చున్న వాళ్ళంట లేచి నిలబడాలంట. ఓల్డ్ టెస్టమెంట్ సేస్, వెన్ యు ఆర్ సిట్టింగ్, ఇఫ్ ఎన్ ఎల్డర్లీ మ్యాన్ కమ్స్, స్టాండ్ అప్. కొత్త నిబంధనలో పెద్దవారిని నెవర్ రెబ్యూక్. జాగ్రత్తగా గమనించండి. ఎట్లాంటి తరంలో మనం ఉన్నామంటే ఈరోజు లెక్కలేని స్థితి అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? మన హృదయములలో దేవుని ఫలము బహుగా ఫలించాలి. దేన్ని చూసుకొని మనం గర్విస్తున్నాం? ఎంతమందికి తెలుసు, మన శ్వాస ఆగిన దినం మన గర్వం కూడా ఆగిపోద్ది. ఈ శ్వాస ఆగిన దినం మన గర్వం కూడా ఆగిపోతాయి. ఈ గర్వాన్ని మనం విడిచిపెట్టాల. సాతాను గర్వించాడు. వాడు 5 మారులు వాడు పరలోకములో దేవుని సముఖమందు, జాగ్రత్త గమనించండి, పరలోకములో దేవుని సముఖమందు 5 మారులు నేను 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 దేవుడు వాడిని పరలోకము నుండి నెట్టివేశాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12, 13లో 5 మారులు అపవాది వాడు సాతానుగా పడిపోవడానికి గల కారణం 5 మారులు నేను 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 అని గర్వించాడు. ఇక్కడ సాధువైనట్టు, మృదువైనట్టు ఈ గుణగణములు నీ యందు ఏర్పడాలంటే ఈ నేను అనే సమస్య పోవాలా. హల్లెలూయా. తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. పెద్దవాళ్ళనే కాదు, నీ వయసులో ఉన్నవాళ్ళు కూడా గౌరవించడం, ప్రేమించడం, తగ్గించుకోవడం నేర్చుకో. దేవుడు నీ బ్యాంకులో డబ్బులు నిండేటట్టు చేయగలడు, బ్యాంకులను ఎంటీ కూడా చేయగలడు. హల్లెలూయా. ఈరోజు బ్యాంకు నిండా డబ్బులు ఉన్నాయి కదా, అందరూ వచ్చి నన్ను బలకరించాలా, లేదు నీకు టాలెంట్ ఉంది నిన్ను గౌరవించాలా, నువ్వు పెద్ద ఇంజనీర్వి, లేకపోతే డాక్టర్వి, లేకపోతే యాక్టర్వి, ఇవన్నీ విడిచిపెడదాం. విడిచిపెట్టేదానికి కృప పొందుకునే స్థలమే సంఘం. హల్లెలూయా. మన గర్వాన్ని విడిచిపెట్టి ఒక మంచి కుమారునిగా, మంచి అల్లుడుగా, మంచి కుమార్తెగా, మంచి కోడలుగా, ఒక మంచి కుటుంబ సభ్యునిగా, క్రీస్తును పోలిన బిడ్డలుగా మన జీవితాలు మార్చబడ్డానికి దేవుని కృప కుమ్మరించు స్థలము సంఘం. సంఘానికి వచ్చినప్పుడు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులు, ఈ గర్వాన్ని మోయాలంటే పెద్ద బ్యాగు. ఈ బ్యాగ్ నేడు విడిచిపెట్టవచ్చు. జాగ్రత్తగా గమనిద్దాం. ప్రభు అదే పిలుస్తున్నాడు, అయ్యా ఎందుకు ఈ భారం? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. విశ్రాంతిని కలుగజేస్తా. నిజమైన విశ్రాంతి హృదయ సంబంధమైంది. దేవుడు విశ్రాంతిని వాగ్దానం చేసినది ఈ భౌతిక సంబంధమైన విశ్రాంతి కాదు. ఏసీలు ఉన్నా కానీ చెమటలు గారి బిడ్డలు ఎంతోమంది ఉంటారు. హల్లెలూయా. అందరూ విశ్రాంతిగా ఉన్నారంటే, అయ్యా రేపు బిల్లులు ఎవరు కడతారు, మేము విశ్రాంతిగా ఉంటే అని అంటారు. ఎస్ ఆర్ నో? ఈఎంఐలు పాస్టర్ గారు, ఇక్కడే కూర్చొని ఉంటాం, ఈఎంఐల గురించి ఆలోచిస్తుంటాం. దేవుడేమో విశ్రాంతిలోనికి రమ్మని పిలుస్తున్నాడు. ఏంటి విశ్రాంతి? ఈ భారాన్ని విడిచిపెడితే వచ్చే విశ్రాంతి. ఏంటి భారము? గర్వం, నేను 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 అనే స్వభావం.
మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో మన ద్వారా ఆయన హెచ్చించబడతాడు. ఒక దినానంట 1000 ఏళ్ల పరిపాలనలో ఈ భూమిని స్వతంత్రించుకునే వాళ్ళు సాత్వికులంట. హల్లెలూయా. ఈ భూమిని స్వతంత్రించుకుని వారు సాత్వికులు. చూడండి, మరొకసారి చదవండి ఆ మాటను. 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనము. మృదువైనటియునైనా ఆ. గుణమను అక్షయాలంకారము గల ఆ, మీ హృదయపు అంతరంగ స్వభావము ఆ. మీకు అలంకారముగా ఉండవలెను. మీకు అలంకారముగా ఉండవలెను అంటే అంతరంగ స్వభావమే నిజమైన అలంకారము. హల్లెలూయా. యు ఆర్ హియర్ టు గ్లోరిఫై జీసస్. మీ అలంకారము హృదయ సంబంధమైనది అయి ఉండాలి. దేవుని దృష్టిలో ఇది మిగుల విలువ కలిగినది. బైబిల్ అంతటిలో సాత్వికులు అని పిలువబడిన వారు 2 వ్యక్తులు. ఒకరు మోషే, మరొకరు యేసు క్రీస్తు. పాస్టర్ బెయిలీ గారు ఒకసారి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి అక్కడ యెరూషలేములో ఆ గార్డెన్ టూమ్ అని ఒక స్థలం ఉంది, యేసుక్రీస్తును ఉంచిన సమాధి. అక్కడికి వెళ్ళాడు. అక్కడ అందరూ ఆయనతో పాటు ఉన్నారు. వాళ్ళందరూ బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యేసయ్య నీవు ఎలా ఉంటావని గుర్తించబడాలి. ఎవ్రీవన్ వాంట్ బి ఐడెంటిఫైడ్. కొంతమందిని చూస్తే పలానా ఆయన కోపిస్తండి, పలానా ఆయన మాటలు నమ్మలేమండి, పలానా ఆయన జీవితంలో ప్రేమ కనపడదండి, ఇట్లాంటి కొంతమందికి టైటిల్స్ ఉంటాయి. అలా యేసయ్యను అడుగుతున్నాడు, ప్రభువా నీవు ఎలా గుర్తించబడాలని అనుకుంటున్నావు అని చెప్పని ప్రార్థన చేస్తుంటే గోడ మీదంట లైట్ అంట, ఒక లైట్ వలె వెలుగుతూ సాత్వికము అని రాయబడిందంట. మీక్నెస్. మన ప్రభు సాత్వికుడు. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మీక్నెస్. ఫర్ ఐ యామ్ మీక్ అండ్ జెంటిల్ అని ప్రభు అంటున్నాడు. సాత్వికము యేసయ్య అత్యంత విలువైనదిగా భావించిన లక్షణం. పరలోకమంతటిలో అత్యంత గౌరవనీయమైంది. ఎంతమందికి తెలుసు పరలోకంలో కొంతమంది గొప్పవారు, పరలోకంలో కొంతమంది అల్పులుగా ఉన్నారు? ఎస్ ఆర్ నో? ఎస్. పరలోకంలో అత్యున్నతముగా గౌరవించబడిన బిడ్డలు ఎవరనంటే సాత్వికులు. సాత్వికము. ఒకడు ఆగ్రహించినప్పుడు, కోపించినప్పుడు, నీ ఎళ్ళ తప్పుగా మాట్లాడినప్పుడు తిట్టగలిగి తిట్టకుండా ఉండడం. నువ్వు చేయగలిగిన దానికి నీ దగ్గర స్ట్రెంగ్త్ ఉంది, బట్ ద స్ట్రెంగ్త్ ఈజ్ అండర్ కంట్రోల్. సాత్వికుడు అంటే వీక్ పర్సన్ కాదు. సాత్వికుడు అంటే తన యొక్క భావోద్రేకములను అదుపులో ఉంచుకున్నవాడు. ద వన్ హూ హ్యాస్ కంట్రోల్ ఓవర్ హిస్ ఎమోషన్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇక్కడ యేసుక్రీస్తు వారిని పిలాతు ఎదుట విచారణలో నిలబెట్టారు. ప్రజలేమో సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేస్తున్నారు. ప్రభువుకు సిలువకు వెళ్ళే తప్పు ప్రభు చేయలే. ప్రభువును సిలువ మీదకు నడిపించింది నా మీద ఉన్న ప్రేమే. ప్రభువులో ఎటువంటి తప్పు వాళ్ళెవరికీ కనపడలా. ఆయన ఏ విషయంలో కూడా తప్పు చేయలే. కానీ జనాలు అరుస్తున్నారు, సిలువ వేయము, సిలువ వేయము. ఇది నిందా కాదా? ఇజ్ ఇట్ అన్ అక్యుజేషన్ ఆర్ నాట్? సిలువేయండి ఆయన్ని, సిలువేయండి, సిలువేయండి అని అరుస్తున్నారు. ప్రభు ఏమో సిలువ వేయదగినంత తప్పు ఆయన ఏమీ చేయలే, అసలు ఏ తప్పు చేయలే. సిలువ మరణానికి ఆయన పాత్రుడు కాదు. ఎందుకు సిలువ మాను మీద ప్రభువు మరణించాడంటే నీ మీద నా మీద ఉన్న ప్రేమ. చూడండి, వాళ్ళు కేకలు వేస్తున్నప్పటికీ ఆయన నోరు తెరవల. యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ వేయాల నన్ను అని అడిగినట్టుందే బైబిల్లో. సిలువ వేసేందుకు మీ దగ్గర కొన్ని అర్హతలు ఉండాలి, మీ దగ్గర కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉండాలి. మీరు నన్ను సిలువ దాకా నడిపించాలంటే మీరు నాలో తప్పును పట్టాలి అనే మాటలు ప్రభు ఎక్కడా కూడా మాట్లాడాల. ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాక మునుపు 700 సంవత్సరాలకు మునుపు యెషయా ప్రవక్త 53వ అధ్యాయం
7వ వచనంలో మనం చూస్తాం. ఆయన గురించి యెషయా ప్రవక్త అతడు అంటున్నాడు, దౌర్జన్యము నందెను, ఆ. బాధింపబడినను, ఆ. అతడు నోరు తెరవలేదు. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, నోరు తెరవలేదు. దౌర్జన్యం అంటే ఏ తప్పు చేయకుండా ఉంటే నువ్వు తప్పు చేసావు అని చెప్పి దౌర్జన్యం చేయడం. ఎటువంటి పాపము ఎరుగని క్రీస్తును నీవు పాపం చేశావు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి నిన్ను నువ్వు మరి అనుకుంటున్నావు. సో దే వర్ అక్యూజింగ్ జీసస్. ఆయన ఏం చేశాడు? వెంటనే అవును అని అల్లా, ఆయన నోరు మెదపల. హీ నెవర్ ఫాట్ ఫర్ హిజ్ రైట్స్. ప్రభు అంట వదకు తేబడిన గొర్రెవలే, బొచ్చు కత్తిరించు వాని యుద్ధకు నడపబడిన గొర్రెవలే ఆయన దౌర్జన్యము చేయబడినను, నోరు మెదపలేదు. ఇది సాత్వికం. ఈ ఫలము మన యందు ఏర్పడాలి. అసలు ఈ ఫలము గురించి అవగాహన ఉంటే మన బ్రతుకులు మారుతాయి. మనల్ని బట్టి అనేక మంది యేసయ్య దగ్గరకు వస్తారు. ఎదిరించగల శక్తి ఉన్నప్పటికీ దేవుని చిత్తము నెరవేర్చుటకు మౌనముగా ఉండగల హృదయమే సాత్వికం. అనేక సార్లు చెప్పా షార్ట్కట్లో, తిట్టగలిగి తిట్టకుండా ఉండడం, తన్నగలిగిన తన్నకుండా ఉండడం, అది సాత్వికం యొక్క ఫలం. న్యూజిలాండ్లో అక్కడున్న ఒక క్రీడ ఏంటంటే, ఒక గేమ్, సంవత్సరానికి ఒకసారి మరి ఈ గొర్రెల బొచ్చు కత్తిరించే వాళ్ళు ఏం చేస్తారంటే కాంపిటీషన్ పెడతారు. అందరూ నిలబడాలి, వాళ్ళ చేతిలో ఆ యొక్క గొర్రె బొచ్చును కత్తిరించే మెషిన్ ఉంటుంది. సో వాళ్ళు ఎంత త్వరగా ఆ గొర్రె బొచ్చును వాళ్ళు మరి కట్ చేస్తారో, షేవ్ చేస్తారో వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. ఒక ఇవాంజలిస్ట్ ఆ పనిలో పడ్డాడు, ఒక దైవ సేవకుడు ఆ పనిలోకి వెళ్ళాడు. వెళ్ళి నెంబర్ 1, ఆయన ఆ దేశం అంతట్లో నెంబర్ 1 ప్రైజ్ వచ్చింది ఆయనకి. ఆయన వెంటనే ఆ ప్రైజ్ను తీసుకున్నాడు. ప్రతి విలేజ్కి వెళ్ళాడు, ఒక ప్రోగ్రామ్ను పెట్టాడు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే లైట్లు, ఫ్లడ్ లైట్లు అన్నీ ఉంటాయి స్టేజ్ మీదకి. ఈయన వస్తాడు, ఒక గొర్రెను పంపిస్తారు. ఆ గొర్రె బొచ్చును ఆయన త్వరగా మరి గెలిచినప్పుడు 1 నిమిషంలో కట్ చేసి ఉంటే ఆ స్టేజ్ మీద ఆయన అదే టైంలో దాన్ని కట్ చేసేయాలి కంప్లీట్, గొర్రెను కాదు బొచ్చుని. సో ఆయన చాలా ఫేమస్ అయిపోయాడు ఇవాంజలిస్ట్. మరి ఆమె 11 సంవత్సరాల వయసులో ఈ యొక్క ఆ గేమ్ చూడడానికని వెళ్ళింది. ఆయన అది అయిపోయిన తర్వాత అంట సువార్తను ప్రకటిస్తాడు. ఎందుకంటే మొదట బొచ్చు కత్తి ఎలా కత్తిరిస్తాడో చూడడానికి జనాలందరూ కూడుకుంటారు. అది అయిపోయిన తర్వాత ఆయన సువార్తను ప్రకటిస్తాడు. బాగానే ఉంది. కానీ ఈమె ఎట్టా ఈ ప్రోగ్రాం జరుగుతుందో చూద్దామని చెప్పని ఆమె వెళ్ళారు. వెళ్ళేసరికి ఆయన కొంచెం అడ్వాన్స్ అయినాడు. ఏంటి ఆయన అడ్వాన్స్ అంటే, కళ్ళకు గంతలు కట్టుకొని కత్తిరిస్తున్నాడు. ఇప్పుడు బొచ్చు కళ్ళకు గంతలు కట్టుకొని బొచ్చు కత్తిరించే కాంపిటీషన్ జరుగుతుంది. సో ఆ యొక్క స్టేజ్ మీద మరి ఆయన ఎక్కాడు, లైట్స్. అటువంటి సందర్భంలో గొర్రె ఒకటి వచ్చిందంట. అది ఆ లైట్లను చూడంగానే భయపడుతుందంట. ఎంతమంది తెలుసు, మేకలు రౌడీలు, గొర్రెలు నోరు మెదపవు. మేక వీలైతే చెట్లు ఎక్కద్ది, కొండలు ఎక్కద్ది, అవసరమైతే ఫైట్ చేస్తుంది. కానీ గొర్రె ఎప్పుడు కూడా ఎదురు తిరగదు. సో ఆ లైట్లు పడుతుంటే ఈ యొక్క గొర్రె అంట భయపడిపోయింది. చాలా భయముతో అక్కడుంది. దాన్ని చూస్తుంటే ఎటెల్లాలో తెలియక అటు ఇటు తిరుగుతుంది. వెంటనే మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఆయన మెషిన్ తీసుకున్నాడు, కళ్ళకి గంతలు కట్టేస్తున్నాయి. ఆ గొర్రె బొచ్చును షేవ్ చేయడం మొదలుపెట్టాడు. ఈమె మొదటి సీట్లో కూర్చొని ఉన్నారు. ఆ బొచ్చును కట్ చేసేటప్పుడు ఆ గొర్రెను క్రిందకేస్తున్నాడు, వెనకకు తిప్పుతున్నాడు, ఒక కాలు పట్టుకొని ఉన్నాడు. ఆయన మెషిన్తో కట్ చేస్తుంటే కొన్నిసార్లు ఎక్కడంటే అక్కడ తగిలి రక్తము కారుతూ ఉంది. ఈ రక్తము కారుతున్నను గొర్రె ఎక్కడ కూడా ఎదురు తిరిగి కరిచినట్టు కానీ అరిచినట్టు కానీ లేదు. ఆయనైతే బొచ్చు కత్తిరిస్తున్నాడు. కళ్ళ గంతలు తీసిన తర్వాత మొత్తం రక్తపాతమే. కానీ గొర్రె ఎక్కడ కూడా నోరు తెరవాలి. అది సాత్వికం. నౌ యు అండర్స్టాండ్. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. వాజ్ ఇట్ ఈజీ?
ఇట్ వాజ్ నాట్ ఈజీ. కానీ సాత్వికం అంటే నీకు బలమున్ననో నీవు ఎదురు చెప్పని స్థితి. మోషేను గూర్చి దేవుని యొక్క సాక్ష్యము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనములో, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూడండి, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇక్కడ దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నాం? ఇక్కడ దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న వారందరిలో మోషే సాత్వికుడు. ఈరోజు మనం కూడా భూమి మీద ఉన్నాం కదా, ఎస్ ఆర్ నో? అంతమందిలో మరి మోషే గురించి దేవుడు ఒక సాక్ష్యము కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడిన మాట, భూమి మీద ఉన్న వారందరిలో మోషే సాత్వికుడు. ఈరోజు భూమి మీద ఉన్న అందరిలో మన గురించి పరలోకం ఏమనుకుంటుంది? తాకితే అరిచేవాళ్ళమా, లేక నోరు మెదపని క్రైస్తవులమా? సాత్వికము అను ఫలము ఆగ్రహముతో కూడిన వ్యక్తులు లేదా కోపం తెప్పించు సంఘటనల మధ్య అభివృద్ధి చెందుతుంది. హౌ దిస్ మీక్నెస్ ఈజ్ డెవలప్డ్ ఇన్ us. ఈ సాత్వికము అనే ఫలము, యేసుక్రీస్తు వారి గుణగణము మన యందు ఎలా అభివృద్ధి చెందుతుంది? ఈ ఫలము ఆగ్రహముతో కూడిన వ్యక్తులు లేదా కోపము తెప్పించు సంఘటనల మధ్య అభివృద్ధి చెందుతుంది. మోషే తాను ఐగుప్తు నుండి బయటకు తెచ్చిన ప్రజలు, దేవుడు నడిపించాడా లేదా మోషే ద్వారా దేవుని ప్రజల్ని? ఎస్, మోషే నాయకునిగా వాళ్ళందరినీ బానిసత్వంలో నుంచి బయటకు తెచ్చాడు. కానీ వాళ్ళు మోషేపై నిందలు వేస్తున్నారు. మోషేపై వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. తానొక్కడే నాయకుడా అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు వెళ్ళిన పరిస్థితులను బట్టి వాళ్ళు మోషేను దేవుణ్ణి దూషిస్తున్నారు. కానీ మోషే ఎన్నడూ కూడా వాళ్ళు నాశనం కావాలని కోరుకోలా. మోషే ఎన్నడూ వారిని గద్దించలా. దేవుని సన్నిధిలో సాగిలపడి వారి నిమిత్తం ఆయన ప్రార్థన చేశాడు. అది సాత్వికం. అటువంటి ప్రజల మధ్య మోషే యందు సాత్వికము అనే ఫలము అభివృద్ధి చెందుట చూస్తాం. సాత్వికము మన యందు అభివృద్ధి చెందాలంటే మనకు ఆగ్రహించే, కోపించే, ఇబ్బంది పెట్టే నైబర్స్ చాలా అవసరం. ఇటువంటి కోపం కలిగించే పరిస్థితులు, ఇబ్బంది పెట్టే ప్రజల మధ్య ఈ సాత్వికం అనే ఫలము మోషే యందు ఏర్పడుతుంది. జాగ్రత్తగా గమనించండి, మోషే ప్రారంభంలో ఐగుప్తుని చంపేశాడు, ఇదే మోషే. కానీ శ్రమల మధ్య, దూషించే ప్రజల మధ్య, ఇష్టానుసారంగా మాట్లాడే ప్రజల మధ్య మోషే ఉన్నప్పుడు మోషే గురించి దేవుని సాక్ష్యం ఏంటో తెలుసా? భూమి యందంతటా మిక్కిలి సాత్వికుడు. ఆయననేమి అనకుండానే ఐగుప్తుని చంపేశాడు మోషే. కానీ ఈ యొక్క కోపం కలిగిన ప్రజల మధ్య ఎంతమంది ప్రజలు మనకు తోడై ఉంటే అంత గొప్ప ఫలాన్ని మనం ఫలించగలం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అనండి గట్టిగా. యాక్చువల్లీ దే ఆర్ హెల్పింగ్ us టు బేర్ ఫ్రూట్. మోషేకు ఉన్న ఆ జనము, ఆ సంఖ్య, నిందించువారు, దూషించువారు, మరి వాళ్ళు దూషిస్తున్నప్పుడు మనము ప్రతిస్పందించే విధం, మనము తిరిగి తిట్టకుండా, కంట్రోల్ ఉంది, నోరుంది, నేనున్నా, నా ఇష్టం అండి, నా జీవితం అండి, నన్ను తిడితే నేను తిడతా, కొడితే కొడతా, అది సాత్వికం కాదు. సాత్వికులు నోరు తెరవరు. హల్లెలూయా, జాగ్రత్త గమనించండి. మోషే అన్ని రకముల తిరుగుబాటును, ప్రజల నిందలను భరించాడు. అటువంటి ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఇది సాత్వికులు మాత్రమే చెయ్యగలిగిన పని. హల్లెలూయా. భరించడము అన్నది సాత్వికము అనే ఫలము ఉన్న ప్రజలు మాత్రమే చెయ్యగలిగే పని. ఈ సాత్వికము అనేది చాలా విలువ కలిగిన ఫలం పరలోకములో. ఈ సాత్వికం అనే ఫలము చాలా వెలగలిగినది పరలోకములో. ఈ యొక్క సాత్వికం అంట
తిరుగుబాటు, కోపము, ద్వేషము ఉన్న సందర్భాలలో కూడా వాళ్ళను భరించి వారి కొరకు ప్రార్థన చేసే క్రైస్తవులు, ఇది కేవలం సాత్వికులు మాత్రమే చేయగలరు. ఎంతమంది తెలుసు దావీదు దేవుని హృదయానుసారుడు? ఎస్ ఆర్ నో? అబ్షాలోము కుమారుడు దావీదును చంపేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు, సొంత కుమారుడు. కానీ దావీదు కుమారుని యొక్క మంచి గురించి విచారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అబ్షాలోము తన్ను తరుముకుంటున్న సమయంలో దావీదు వెళుతున్నప్పుడు అక్కడ షిమి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ బెన్యామీను గోత్రానికి చెందిన ఈ షిమి దావీదును చూసి, సౌలు ఇంట నీవు చేసిన కార్యానికి నీవు ఫలాన్ని కోస్తున్నావు, సౌలు కుటుంబాన్ని నువ్వు నాశనం చేసావు, ఇప్పుడు నీ కుమారుడు నిన్ను నాశనం చేస్తాడు. మంచి మంచి టైటిల్ ఒక రాజుకి అది. నువ్వు ఏది విత్తావో అది కోస్తున్నావు, నీకు నాశనమే కలుగుతుందని శపిస్తూ ఉన్నాడు. కానీ దావీదు దేవుడు అనుమతిస్తే తప్ప ఆ వ్యక్తి అలా మాట్లాడడు అని పక్కన ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు. పక్కన ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? వాడు చూడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, నువ్వు కానీ అనుమతించావంటే ఆ కుక్కను మేము చంపుతాం. కానీ దావీదు అంటున్నాడు, దేవుడు అనుమతించాడు గనుక హల్లెలూయా ఆ వ్యక్తి అలా మాట్లాడగలుగుతున్నాడు. అంటే సాత్వికుడు అన్నిటిలో దేవుడు చేయిచున్న దాన్ని చూడగలడు. జరిగే ప్రతి దాంట్లో కూడా సాత్వికుడు దేవుడు చేయిచున్న దాన్ని చూడగలడు. అంతేగాక దేవుడు చేయిచున్న ప్రతిదీ స్వీకరించే హృదయ స్థితి కలిగి ఉండేవాడు సాత్వికుడు. నాకు ఏమి చేసినా దేవుడు మంచిగా చేస్తాడు, ఆయన చిత్తము లేకుండా నా ఇంట్లో ఏదీ జరగదు. సాత్వికుడు దేవుడు చేయిచున్న ప్రతి పనిని స్వీకరించే హృదయాన్ని కలిగిన వాడు. చూడండి ఇక్కడ 2 సమూయేలు 16వ అధ్యాయం 6 నుంచి 11 వరకు. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యంను అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకని నీ మోసంలో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, ఏం చేశాడు? రాజును శపింపగా సెరూయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడనగు రాజునగు నిన్ను శపింపనేలా? నీ చిత్తమైతే నేను వాణ్ణి చెరపోయి వాణ్ణి తల ఛేదించి వచ్చేదనెను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వాణ్ణి సెలవీయగా, నీవు ఇలాగూనా ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగల వాడెవడని చెప్పి అభిషేక్తోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలికి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వాని శపింపనీయుడి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ దావీదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళేమో వాడు అరిచే అరుపులు, వాడి శాపములు, వాడు వేసే రాళ్ల వైపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తున్నారు. నోరిచ్చిన దేవునికి నోరు మూయడం తెలీదా? జకర్యా యాజకుడు, బాప్తిసమిచ్చి యోహాను తండ్రి, నోరును దేవుడు మూశాడు. తగిన సమయం వచ్చేంత వరకు జకర్యా నోరు తెరవల. హల్లెలూయా. దేవుడు నోరు ముయ్యలేదు అంటే ఏదో కారణం ఉందని అర్థం. ఎందుకంటే ఆ ఫలము మన యందు ఏర్పడాలి. ఏ విధంగా అయితే ఒక చెట్టుకు నీళ్లు అవసరమో ఈ ఫలం ఫలించేదానికి అటువంటి నోర్లు కూడా అవసరం. ఇక్కడ దావీదు దాన్నే చూస్తున్నాడు. మనం తిట్టే మనుషుల వైపు చూస్తాం, మనల్ని బాధ పెట్టే మనుషుల వైపు చూస్తాం, వ్యతిరేకించే స్వరాల వైపు చూస్తాం. దేవుడు అంటున్నాడు ఇక్కడ దేవుడు అనుమతిస్తే తప్ప ఆ వ్యక్తి ఆ విధమైన మాటలు మాట్లాడలేడు. జెఫన్యా 2:1-3 వరకు.
సిగ్గుమాలిన జనులారా ఆ. కూడిరండి, ఆ. పొట్టు గాలికి ఎగురునట్లు ఆ. సమయము సమయము గతించుచున్నది, గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునిపే, విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, ఆ. మిమ్మును శిక్షించుటకై ఆ. యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. ఆ. దేశములో సాత్వికులై ఆ. ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా ఆ. యెహోవాను వెదకుడి. యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారే, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల, నీతిని అనుసరించిన ఎడల, ఒకవేళ ఆ. ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. చూడండి, ఉగ్రత దినానంట దాచిపెట్టబడాలంటే మనము వెదకు వారమై ఉండాలి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల, వినయముతో సాత్వికముతో నీతిని అనుసరించిన ఎడల ఉగ్రత దినమున మనం దాచిపెట్టబడుతాం. ఎంతమందికి తెలుసు స్త్రీ సంఘానికి సాదృశ్యం? స్త్రీ అరణ్యములో 3.5 సంవత్సరం పోషించబడింది, దాచిపెట్టబడింది. ఈ భూమి మీదకు రాబోతున్న భయంకరమైన తీర్పులలో మనం దాచిపెట్టబడాలి. దానికి మనం సాత్వికము దీన మనస్సును కలిగి నీతిని మనం వెదకాలి. హల్లెలూయా. సాత్వికము తమ తమ జీవితాలలో అభివృద్ధి చెందనిచ్చిన వారికి దేవుడు అద్భుతమైన వాగ్దానాలను ఇచ్చాడు. ఉదాహరణకి మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనము, మాథ్యూ 5:5. సాత్వికులు ధన్యులు, ఆ. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. 1000 ఏళ్ల పరిపాలనలో కొంతమంది అంట ఈ భూమిని పరిపాలిస్తారంట. 1000 years reign of Jesus. నీ హృదయాన్ని పరిపాలించడం, లేకపోతే పరిపాలించేదానికి సమయం పెట్టకపోతే నీవు ఈ యొక్క భూలోకాన్ని ఎలా స్వతంత్రించుకోగలం? నీవు ఈ యొక్క లోకాన్నంతా జయించేసి నీ సొంత హృదయాన్ని నువ్వు అదుపులో ఉంచుకోలేకపోతే ఇట్స్ వేస్ట్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారట ఒక దినాన. అంటే తగ్గించబడిన వారు ఒక దినాన హెచ్చించబడతారు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. సాత్వికులు ఏది చెప్తే అది జరిగే దినాలు వస్తున్నాయి. హల్లెలూయా. గాడ్ ఈజ్ అబౌట్ టు రిస్టోర్ ద కింగ్డమ్. సో ఇప్పుడు మనం హెచ్చించుకుంటే ఒక దినాన తగ్గించబడతాం, ఇప్పుడు తగ్గించుకుంటే ఒక దినాన హెచ్చించబడతాం. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, డోంట్ బీ లైక్ అ వరల్డ్లీ పీపుల్. రిమెంబర్, వెరీ సూన్ జీసస్ ఈస్ కమింగ్. అండ్ ఆయన ప్రతి వానికి వాని క్రియలను బట్టి ఆయనే ప్రతిఫలము ఇస్తాడు. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నువ్వు సాత్వికుడు, ఏమీ లేనివాడివి, అన్నీ పోగొట్టుకున్న వాడివి ఉన్నావు, ఒక పేద లాజరు వలె కనపడుతున్నావు. బట్ రిమెంబర్, క్రైస్ట్ ఈజ్ అబౌట్ టు కమ్. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రతి వానికి వాని క్రియ చొప్పున ఆయనే ప్రతిఫలం ఇస్తాడు. ప్రతి పేద లాజరు తిరిగి లేపబడతాడు, గణపరచబడతాడు. హల్లెలూయా. సో మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రభు కృపను బట్టి సాత్వికము, దీన మనస్సు, ఈ యొక్క వాగ్దానము ఇవ్వబడింది. జాగ్రత్తగా గమనించండి. మనకు కలిగినది ఏది శాశ్వతం కాదు. వాస్తవానికి మనమే శాశ్వతం కాదు. ఆమేన్. దేవుని ప్రేమించు వారికి దేవుడు ఒక స్వాస్థ్యాన్ని సిద్ధపరిచి ఉంచాడు. కీర్తనలు 25:9 వచనం, న్యాయ విధులను బట్టి ఆ. ఆయన దీనులను నడిపించును, ఆ. తన మార్గమును దీనులకు నేర్పును. చూడండి, తన మార్గమును దీనులకు నేర్పును. దేవుని వాక్యములో మార్గములు వేరు, క్రియలు వేరు. చాలా మందికి క్రియలు అంటే ఏంటో తెలుసు, మార్గములు తెలియవు. దేవుని మార్గములు వేరు, దేవుని క్రియలు వేరు. సార్వత్రిక సంఘములో ద వేస్ ఆఫ్ గాడ్ ఈజ్ డిఫరెంట్ దాన్ డీడ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క క్రియలు వేరు, దేవుని యొక్క మార్గములు వేరు. చూడండి, దీనులను ఆయన నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. అంటే మనం దీనత్వం కలిగి ఉంటే దేవుని మార్గాలు ఎరిగి ఉంటామంట. హల్లెలూయా. దీనుల కంట ప్రభు తన మార్గాలను బయలుపరుస్తాడంట. మోషేకు తన మార్గాలు చెప్పాడు. చూడండి, కీర్తనలు 103:7లో, కీర్తనలు 103:7లో, మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఆ. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. చూడండి, దేవుడు పరలోకము నుండి సీనాయి పర్వతం మీదకి ఎందుకు వచ్చాడు? సీనాయి పర్వతం మీద నుంచి దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆయన యొక్క ప్రణాళిక ఏంటి?
ప్రత్యక్షపు గుడారం ఎందుకు కట్టమంటున్నాడు? ఇవన్నీ కూడా దేవుని మార్గములు. అవి దేవునికి నచ్చిన బిడ్డ, లేకపోతే దేవుడు సాత్వికుడు అని ఎంచిన బిడ్డ ఎవరు? మోషేకు చెప్తున్నాడు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా దేవుడు అగ్నివలే వచ్చాడు, దేవుని స్వరం వింటే చచ్చిపోతాం అంటే ఆయన క్రియలు మాత్రమే వీళ్ళు ఎరుగున్నారు. కానీ ఇక్కడ మోషే దేవుని మార్గములు ఎందుకు వచ్చాడు, దేవుడు ఏం చేయబోతున్నాడు, ఎందుకు ఈ వ్యక్తికి రోగం వచ్చింది, ఎందుకు ఈ వ్యక్తి ఎప్పుడు ఇలాగే ఉంటున్నాడు, ఎందుకు ఈ వ్యక్తి జీవితంలో నడవడికి ఇలా ఉంది, ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు, ఏం జరుగుతుంది, మార్గము ఏమి జరిగింది, క్రియ. ఎందుకు ఇలా ఉన్నారు, క్రియలు. ఏం చేస్తే ఇలా ఉన్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు. ఇట్ డజంట్ మీన్ రోగం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చేసి వచ్చింది అన్నది కాదు నా ఉద్దేశం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మీరు యూట్యూబ్ ఉంటే 5 రకముల శ్రమలు అనే ఒక మెసేజ్ ఉంది, దాన్ని వినండి. మనం తప్పు చేసిన దానికి శ్రమలు వస్తాయి, ఆత్మీయంగా మనం ఎదిగిన దానికి శ్రమలు వస్తాయి, రకరకాల శోధనలు ఉన్నాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎవ్రీ సిక్నెస్ కమ్స్ బికాస్ యూ హ్యావ్ డన్ సంథింగ్, బట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, నువ్వు ఉన్న స్థితి, నువ్వు వెళుతున్న మార్గం, ఏం చేసావు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు, అది మార్గం. నువ్వు ఇలా ఉంటే ఇలాగనే నీ జీవితం ఉంటుంది, నువ్వు ఇలా నడుచుకుంటే అక్కడికే నువ్వు చేరుతావు, అది మార్గము. క్రియ ఏంటో తెలుసా? అయ్యో ఇంతకాలం అవుతుంది ఆ బిడ్డకి ఇంకా విశ్రాంతి లేదే, అయ్యో ఇంతకాలం అవుతుంది ఆ బిడ్డ జీవితంలో ఇంకా ఆర్థికంగా స్వాతంత్రాన్ని చూడలేదే, అయ్యో ఇంతకాలం అవుతా ఉంది ఆ బిడ్డ జీవితంలో ప్రశాంతత రాలేదే. ఇది క్రియలు మనుషులకి ఇట్లా కనబడతాయి, అయ్యో 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 అయ్యో. కానీ దేవుని మార్గములు, ఇఫ్ యు నో ద వేస్ ఆఫ్ గాడ్, యు నో వై దే ఆర్ గోయింగ్ త్రూ దిస్. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాడు. సంఘం అంట దేవుని మార్గములు తెలుసుకొని ఉండాలా. సంఘము క్రియల కంటే కూడా దేవుని మార్గంలో ఎరిగిన వారమై ఉండాలి. చూడండి, దేవుడు ఎందుకు కొన్ని కార్యాలు చేస్తున్నాడు, దేవుని ఎదుట ఏం జరుగుతుంది, దాని వెనుక కారణమేంటి, ఇవన్నీ కూడా మోషే తెలుసుకొని ఉన్నాడు. కానీ ఇశ్రాయేలీయులు దేవుని క్రియలను మాత్రమే చూశారు. యెషయా గ్రంథం 29:19, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుష్యులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. మనుష్యులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. సాత్వికము అను ఫలములో ఆనందముంది. వారి ఆనందం ఎందుకు పెరుగుతుందంటే తమ జీవితములో జరిగే ప్రతిదీ తమ మేలుకే జరుగుతుందని సాత్వికులు గుర్తిస్తున్నారు. ఎందుకు వాళ్లకు సాత్వికులకు ఆనందాన్ని దేవుడు వాగ్దానం చేశాడంటే వాళ్ళ జీవితంలో జరిగే ప్రతి దానికి దేవుడు మేలు కలుగుటకే ఆయన చేస్తాడని వాళ్ళు విశ్వసించారు. సాత్వికులు ఏమి జరిగినా దాన్ని స్వీకరిస్తారు. జీవితంలో, మన జీవితంలో దేవుడు ఏది చేసినా అది మంచికే చేస్తాడని గ్రహించగలగడమే సాత్వికం. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్, లేదంటే ఒక ట్రబుల్, వై గాడ్ అలౌడ్ ఇట్, దట్స్ నాట్ ద క్వశ్చన్. ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడన్నది కాదు, ఆయన ఏది చేసినా నా మంచి కొరకే చేస్తాడు అనుకోవడమే సాత్వికం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. చూడండి, సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. ఇక్కడ మేలు కలుగుటకై అనే మాటను మనం గమనిస్తే, వెళ్తా ఉంటాం, జరగకూడని సంఘటన, వినకూడని సందేశాలు మన చెవిన పడతాయి. ఇవి ఎందుకు ఇలా అయినాయి, నేనేం చేశాను, లేకపోతే నా వాళ్ళు ఏం చేశారు, ఇట్లా ఆలోచించడం కంటే ఈ వచ్చిన న్యూస్ కావచ్చు, నాకు వచ్చిన ఈ యొక్క శ్రమ కావచ్చు, సమస్తము సమకూడి జరుగుచున్నవి మేలు కలుగుటకే. హల్లెలూయా. మేలు కలుగుటకే, అన్ని మేలు కలుగుటకే.
మనమేమో ప్రార్థన చేసి వాటిని గద్దిస్తాం, అవి ఆగిపోవాలా, ఇక రేపటి నుంచి నేను ప్రశాంతంగా జాగ్రత్తగా గమనించండి. దీనులకు సాత్వికులకు ఆయన ఆనందమును కలుగు చేయుచున్నాడు. ఆనందం కావాలా? ప్రతిదీ సమస్తము సమకూడి మేలు కలుగుటకే జరుగుతుంది. ప్రార్థన చేద్దాం. సాత్వికము మన యందు ఏర్పడాలని ప్రార్థన చేద్దాం.